ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేయబోయే వంటకం పాలకూరతో కర్రీ. ఈ కర్రీని చేసుకోవడానికి పాలకూరను నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మెంతెం కూరను కూడా చిన్నగా కట్ చేసుకొని వాటర్లో కడిగి పెట్టుకోవాలి. ఆలుగడ్డను పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పాలకూరలో విటమిన్ కే ఉంటుంది. ఈ విటమిన్ కే ఉండడం వల్ల ఈ పాలకూర తినడం వల్ల మనకు ఎముకలలో బలం అనేది వస్తుంది. పాలకూరలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. ఇలా ఉల్లిగడ్డ వేగిన తర్వాత మెంతెం కూరను చిన్నగా కట్ చేసుకున్న మెంతెం కూరను యాడ్ చేసుకోవాలి. మెంతెం కూర వేగిన తర్వాత పాలకూరను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పాలకూరను ఈ విధంగా వేసుకోవాలి. ఇది నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేయాలి. పాలకూర తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుండ్రు. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. పాలకూరలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కనుక ఉప్పును మనం తగ్గించి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను వేసుకున్నాం కనుక 1/2 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. కారము ఇది ఇలా వేయించుకోవాలి. ఇది నూనెలో వేగాలి. పాలకూర తినడం వల్ల బరువు కూడా తగ్గుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ పాలకూరను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఈ పాలకూర మెంతెం కూర ఈ కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా నూనెలో ఇలా కలుపుతుంటేనే పాలకూర కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని అన్నంలోకి చపాతీలోకి తినవచ్చును. పాలకూరలో సి విటమిన్, ఏ విటమిన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి విటమిన్స్ ఉంటాయి. మధుమేహము, క్యాన్సరు, గుండెపోటు నుండి మనము ఈ పాలకూర తినడం వల్ల రక్షించుకోవచ్చు. ఈ విధంగా పాలకూర వేగిపోతుంది. పాలకూర మెంతెం కూర రెడీ. కర్రీ రెడీ. పాలకూర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.